అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం 72 మేళకర్త రాగాలను తెలుసుకుంటూ స్వరస్థానాలను తెలుసుకొని హార్మోనియం సాధన చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఋతుచక్రాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. 6వ చక్రం ఇది. ఈ ఋతుచక్రంలో 6 రాగాలు ఉంటాయి. 6 రాగాల ప్రప్రథమైనటువంటి రాగం ఫస్ట్ రాగం మనం ఇప్పుడు సాధన చేస్తున్నాం. యాగప్రియ రాగాన్ని 31వ మేళకర్త రాగం ఇది యాగప్రియ. ఈ యాగప్రియ రాగాన్ని మనము ఇప్పుడు ఈ యాగప్రియ రాగంలో ఒకసారి చక్కగా మూర్ఛనతో మనం చక్కగా స్వరస్థానం తెలుసుకొని చక్కగా సాధన చేద్దాం. ఈ స్వరస్థానాలు ఒకసారి మనం చక్కగా సరే ఇలాంటి చక్కని రాగం ఋతుచక్రంలో ఉన్నటువంటి రాగం. ఈ యాగప్రియ రాగాన్ని మనం చక్కగా స్వరస్థానాలను కూడా తెలుసుకుందాం. షడ్జమం, షట్శుద్ధి రిషభం. ఇప్పుడు శుద్ధ రిషభం, చతుర్థ రిషభాలు వాడుకోవడం జరిగింది. ప్రప్రదంగా ఈ చక్రంలోనే మరి ఋతుచక్రంలోనే వచ్చేటువంటి షట్శుద్ధి రిషభం 3వ రీ. ఈ యొక్క చక్రంలోనే మనం చూస్తుంటాం. కాబట్టి ఈ చక్రంలో ఋతుచక్రంలో ఈ షట్శుద్ధి రిషభాన్ని మనం ఉపయోగిస్తారు. మరి సరేగా అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, శుద్ధ నిషాదం, షడ్జమం. ఆరోహణ అయిపోయింది. ఇక్కడ అవరోహణలో షడ్జమం, శుద్ధ నిషాదం, శుద్ధ దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర్గాంధారం, షట్శుద్ధి రిషభం, షడ్జమం. మరొకసారి చక్కగా గమనించండి. చాలా చక్కని చక్రం ఇది. సారే షట్శుద్ధి రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, శుద్ధ నిషాదం, షడ్జమం. మరి అవరోహణలో కూడా సేమ్ అంతే. షడ్జమం, శుద్ధ నిషాదం, శుద్ధ దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర్గాంధారం, షట్శుద్ధి రిషభం, షడ్జమం. ఈ స్వరాలతో ఉన్నటువంటి రాగమే యాగప్రియ రాగం. ఒకసారి ఈ రాగాన్ని చక్కగా సరళి స్వరాలతో మనం చక్కగా సాధన చేద్దాం. ఒకసారి టప్పు దొల్లింది. ఇది కాదు, ఇది పడాలా. కాబట్టి మరి చక్కగా గమనించండి. సారే నిదానంగా, ఎందుకంటే ఏమి కానీ తేడా వస్తే స్వరస్థానాలు మార్చకుండా చక్కగా సాధన చేయాలి. మనం పొరపాటుగా ఇది అనుకున్నాం, ఇది తప్పు, ఇది కాదు. ఇలా వాయించాలి. ఒకసారి గమనించండి నిదానంగా.
రాగంలో యాగప్రియ రాగంలో జంటలు కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. స స రే రే గ గ మ మ ప ప ద ని ని స స స స ని ని ర గ ప ప మ మ గ గ రి రి స స స స రి రి గ గ మ మ ప ప ద ద స స రి రి గ గ మ మ గ గ రి రి స స స రి ఇలా జంటలు కూడా ఈ రాగంలో చక్కగా మీరు సాధన చేయాలి. తదనంతరం ఆలాపన కూడా చాలా యాగప్రియ రాగం చక్కగా ఉంటుంది. మరి ఈ రాగాన్ని చక్కగా 31 మేళకర్త రాగం, ఈ రాగాన్ని చక్కగా సాధన చేయాలి. స్వరాలు తెలుసుకుంటే మీరు ఎంతైనా పాడగలరు. చక్కగా ఈ రాగాన్ని మరి హాయిగా ఈ విధంగా చక్కగా యాగప్రియ రాగాన్ని మీరు ఎంతో గొప్పగా మీరు గానం చేయాలి. అదేవిధంగా హార్మోనియంలో ఎలా వాయించాలో ఒకసారి చూద్దాం. ఇలా ఈ రాగాన్ని యాగప్రియ రాగాన్ని స్వరాలు తెలుసుకొని చక్కగా మరి ఈ రాగాన్ని సాధన చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.